మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధ ఆదిత్య యోగము ఈ యొక్క చంద్రుని యొక్క ఇంట్లో కర్కాటక రాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ బుధ ఆదిత్య యోగము కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి సందర్భంగా ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు. యోగాలు అంటేనే హంసయోగం కానీ, లేదా బుధ ఆదిత్య యోగం కానీ, లేదా మనకు గజకేసర యోగం కానీ, అంటే చంద్రుడు గురుడు కలిసి ఉన్న ఇలాంటివి కొన్ని యోగాలు మనకు జాతకరీత్యా ఏర్పడతాయి. మరి ఈ సందర్భాలలో ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఎట్లా అంటే, ఉదాహరణకు బుధ ఆదిత్య యోగము అంటే మనకు ఏ పని కోసమైతే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నామో, ఈ సందర్భంలో ఈ బుధ ఆదిత్య యోగము అనేటువంటిది ఏర్పడడం వల్ల మనకు విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, జాక్పాట్ తగలడము ఏదైనా, లేదా జాతకరీత్యా ఏదైనా ఒక అద్భుతాలు మనకు జరగడము, వివాహం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, లేదా ఏదైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ కావచ్చును. ఇలా ఏదైనా అంటే చూస్తూ ఉంటాం మనం, వాడు చూస్తూ ఉండగానే ఎదిగారా అని కానీ, లేదా నక్కతో కొంత దొక్కారా అనేటువంటి మాటలు కానీ, ఇలాంటివి కొన్ని ఇలాంటి యోగాలు ఏర్పడేటువంటి సందర్భాలలో మనకు జరగడం విశేషం. మరి ఇప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎవరికి బాగుంది ఈ యొక్క బుధ ఆదిత్య యోగము? రాబోయే సుమారుగా ఒక నెల రోజుల పాటుగా మనకు ఏ రాశుల వారికి బాగుండబోతున్నది అంటే ఆగస్టు ఎండింగ్ వరకు ఈ మేషము నుండి మీనరాశి వారికి వరకు కూడా ఎవరు ఏ ప్రయత్నాలలో ఉన్నారు అంటే ఉద్యోగమా, సంతానమా, లేదా ఏమైనా పదవికి సంబంధించింది, ట్రాన్స్ఫర్సా, లేదా ఏమైనా మనీ రిలేటెడా, లేదా ఏమైనా ఆస్తి పంపకాలకు సంబంధించా, లేదా ఏమైనా ల్యాండ్ రిలేటెడా, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి బాధపడేటువంటి వారికి ఉపశమనము కలిగిస్తుంది. సో మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సింహరాశికి సంబంధించి బుధ ఆదిత్య యోగము అనేటువంటిది మీ యొక్క రాశికి సంబంధించినటువంటి అధిపతి అయిన, మీ యొక్క 11వ భావానికి సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి గ్రహము, ఇవి రెండు కూడా మీకు 12వ భావంలో ఉండబోతున్నది. ఈ 12వ భావం అంటేనే ఖర్చు కనుక లాభాలు వచ్చే చోట మనకు ఖర్చు ఏర్పడేటువంటి సందర్భము గోచరిస్తూ ఉన్నది. అది ఆ ఖర్చు ఎలాంటిది అంటే మనము 100% నమ్మకంగా దీనివల్ల నాకు శుభం కలుగుతుంది అని అనుకునేటువంటి సందర్భము, లేదా ఈ పని నేను ఆల్రెడీ చేసి ఉన్నాను, నాకు తెలుసు 100% ఇది నాకు అంతకుముందు లాభాలు తెచ్చిపెట్టింది అని అనుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు మనకు ఇది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో గమనించుకోండి. కనుక ఎవరైతే ఈ యొక్క గ్యామ్లింగ్ అంటే మనకు ఆన్లైన్ గేమ్స్ కావచ్చును, లేదా ఇంకేమైనా గుర్ర పందాలు కానీ, లాటరీలు కానీ, ఇలాంటి విషయాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ, లేదా ఓసారి 10,000 వచ్చాయని చెప్పి మళ్ళీ 1,00,000 పోగొట్టుకోవడాలు కానీ, ఇలాంటివి ఉంటుంది. కనుక బిజినెస్లో కూడా ఇప్పుడున్నటువంటి సందర్భాల్లో ఒక 40-41 రోజుల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు, ఎవరికి డబ్బు ఇవ్వద్దు. ఇది బాగా గమనించుకునేటువంటి విషయం. సో అనవసరమైనటువంటి ప్రయాణాలు అంటే ఎదుటి వ్యక్తికి ఫోన్ చేయకుండానే మనం వెళ్ళిపోవడము, అక్కడికి వెళితే ఆ వ్యక్తి లేకపోవడము, లేదా ఫోన్ చేసి వస్తున్నామని చెప్పినప్పటికీ అక్కడ వెళ్ళిన తర్వాత వారికి ఏదో అనవసరమైనటువంటి అంటే ఏదో అవసరమైనటువంటి ఇబ్బంది పడి వెళ్ళిపోవడం, మనకు కలవకపోవడం కానీ,
ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో గమనించుకోండి. అదేవిధంగా కొంత వయస్సు పైపడినటువంటి వారికి ఆరోగ్య సమస్యలు కూడా రాబోతూ ఉంటాయి. సో జాగ్రత్త. సమీప బంధు నష్టము, దీంతో పాటుగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, కొంత ధన నాశనము గోచరిస్తుంది. ఎప్పుడే మంచిగా ఉంటుంది ఉన్నట్టుండి ఆరోగ్యము కానీ, ఈ యొక్క మైగ్రేన్ కానీ, ఏదేదో కలవరించడం కానీ నిద్రలో, ఇలాంటివి కొన్ని ఉండేటువంటి పరిస్థితులు. సో జాగ్రత్త. దీంతో పాటుగా కొంత అజీర్ణ సంబంధిత ఇబ్బందులు, నరాల బలహీనత కానీ, నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, కొంత నిద్రలేమి, అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు, అదేవిధంగా అధికారుల నుండి కొన్ని సమస్యలు మీకు ఇబ్బందికరంగా మారబోతున్నాయి. అదేవిధంగా కొంత ఆశించినటువంటి పనులు కార్యరూపం దాల్చడానికి ఇబ్బంది కలుగుతుంది. సో ఈ పని కావాలి అని మనం ఏదైతే అనుకుంటామో ఆ పని కాక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. సో అదేవిధంగా కొంతమేర రోగ వృద్ధి, అంటే ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధి ఇంకా ఇబ్బందికరంగా మారబోతుంటుంది. సో ఎవరైతే ఇక్కడ మీ యొక్క సింహరాశి వారు ఉన్నారో ట్యాబ్లెట్స్కు భయపడి కానీ, ఈ యొక్క ట్యాబ్లెట్స్ నేను మింగా అని కానీ, నేను వేసుకోను అనేటువంటి భావనను వదిలేసి, కొంత ఆరోగ్యం బాలేనప్పుడు ఏం చేయాలి? ఆరోగ్యానికి అనారోగ్యానికి సంబంధించినటువంటి విధంగా ఉండద్దు అనుకుంటే ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిందే అనేటువంటిది గమనించుకోండి. సో అదేవిధంగా ఎవరైతే మానసిక బాధతో ఉండేటువంటి వారు మనసుకు సంబంధించినటువంటి ధ్యానం చేసుకోవాలి. శరీరానికి సంబంధించింది శరీరము. సో కొంత అసౌఖ్యంగా కొన్ని పరిస్థితులు మీకు ఎదురుగాబోతున్నాయి. కొంత మీ వాక్కుకు బలము తక్కువ అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో మీ వాక్కుకు బలం తక్కువ ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కొంత ఏదో ఒక పదవి మాత్రం మీకు దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏదో ఒక పదవి దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార భాగస్వాముల వలన కొంత నష్టము వాటిల్లే పరిస్థితి ఉంటుంది. సో అదేవిధంగా ఎవరైతే లవ్ రిలేటెడ్ ఉన్నారో వారికి కొంత బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. దీంతో పాటుగా మరొక విషయము మేనమామకు కావచ్చును, ఈ యొక్క మేనత్తకు సంబంధించినటువంటి వారి ఆస్తి కానీ లేదా వారికి సంబంధించి కానీ ఏదో ఒక, అంటే మేనరికం వివాహం చేసుకున్నటువంటి వారికి కొంత బాధ్యతలు వీరిని ఎత్తిపై పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా ఈ యొక్క సింహరాశి వారు బుధ ఆదిత్య యోగము అనేటువంటి వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి తీసుకోవడం వల్ల మీకు రాబోయే మంచి కంటే చెడు ఎక్కువ ఛాన్సెస్ ఉంది. కనుక ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి తీసుకోకుండా మీరు ప్రతి పనిని ముందుకు వెళ్ళండి. మరి రెమెడీ అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదువుకుంటూ గణపతికి సంబంధించినటువంటి దేవాలయాలను సందర్శించడం ద్వారా మంచి ఫలితము సింహరాశి వారికి ఉంది. మహాదేవ శ్రీమాత్ర నమః. ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చును, వ్యాపారంలో అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ కలగాలి అని అనుకున్న కొంతమంది ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఈ వ్యక్తి నాకు కావాలి అంటే వశము కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ, మన ఓన్ ప్రొడక్టు నేను అత్యంత అద్భుతంగా కూడా ఇది తయారు చేసినటువంటి ధూపం, ఈ యొక్క ధూపాన్ని ఎవరైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలములో కానీ వేస్తారో, ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటూ ధూపాన్ని వేస్తారో
ఖచ్చితంగా 21 నుండి 41 రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది. ఈ అద్భుతమైనటువంటి ధూపాన్ని మీరు పొందాలి అని అనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. నేను కొరియర్ రూపకంగా మీ ఇంటికి పంపిస్తాను. ఆల్ ద బెస్ట్. ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి దశాంగ యొక్క ధూపం. ఈ ధూపాన్ని కనుక ఎవరైతే నమ్మకంగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కానీ, మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కానీ, విశేషంగా మీకు ఏ వ్యక్తి వశం కావాలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వశీకరణ ధూపం ఇది ఇప్పుడే ఆర్డర్ చేసి పొందండి. అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ఈ యొక్క సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇందులో మనకు అంటే విత్ ల్యాబ్ టెస్టెడ్తో సహా ఒరిజినల్ మనకు రుద్రాక్ష. ఇది నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్ష. ఇది గోల్డ్ రిలేటెడ్, గురుబలము, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మృత్యుంజయ మంత్రముతో దీనిని అద్భుతంగా జపం చేసినటువంటి యొక్క బ్రాస్లెట్స్, డబల్ బ్రాస్లెట్ అండ్ సింగిల్ మనకు రుద్రాక్ష కలిగినటువంటి బ్రాస్లెట్. ఇది చూడడానికి ఎంతో ఒరిజినల్ గోల్డ్గా ఉండేటువంటి యొక్క బ్రాస్లెట్ను పొందండి. సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని మీకు ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తున్నాడు. సర్వసిద్ధికరమైనటువంటి బ్రాస్లెట్స్. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు, అదేవిధంగా అష్టమ గురువు, షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు కూడా ఇది ధరించడం వల్ల గురు బలము, శని బలము అద్భుతంగా పెరుగుతుంది. సర్వ కార్యాలు ఈ బ్రాస్లెట్ మీకు ముందుకు తీసుకొని వెళ్తాయి. త్రిశక్తి బ్రాస్లెట్, టైగర్ ఐ, టైగర్ రిలేటెడ్ ఉండేటువంటి ఐ, అదేవిధంగా సిల్వర్ స్టోన్, బ్లాక్ స్టోన్, ఈ మూడు కూడా త్రిశక్తి బ్రాస్లెట్. ఇది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఎనర్జీని తీసేసి మనకు చెడు దృష్టి, నరఘోష ఇలాంటివి తగలకుండా ఉండేటువంటి విధంగా, ఎట్ ద సేమ్ టైం మనము మన యొక్క అంటే మన యొక్క బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ, కొంతమేర ఈగో ఫీలింగ్ని ఉండేటువంటిది కొంతమేర కంట్రోల్ చేసేటువంటి విధంగా ఒక పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి బ్రాస్లెట్. దిస్ వన్ టైగర్ ఐ మోస్ట్ పవర్ఫుల్. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ మనకు ఉండేటువంటి మన యొక్క అంటే ఈ యొక్క అంటే ఎప్పుడూ కూడా మన యొక్క బ్యాలెన్స్, థర్డ్ వన్ ఈజ్ మన యొక్క బ్యాలెన్స్, మనని బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా ఉండేటువంటిది ఈ యొక్క త్రిశక్తి లాకెట్. అమ్మవారి యొక్క అనుగ్రహం, పార్వతి, లక్ష్మీ, సరస్వతి మాతల యొక్క కృప కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండేటువంటి విధంగా ఈ బ్రాస్లెట్. ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంబంధిత పార్వతి అమ్మవారి యొక్క కృప మనవి ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పెండెంట్ ఇది. ఈ లాకెట్ ఈ యొక్క ఎవరైతే ధరిస్తారో దీనిపై ఉండేటువంటి పవర్ఫుల్ శక్తి, దీనికి ఉండేటువంటి ఈ యొక్క చైన్, అదేవిధంగా ఈ యొక్క లాకెట్ న్యూమరాలజీ ప్రకారంగా దీనిపై ఒక నెంబర్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లాకెట్ని ఎవరైతే ధరిస్తారో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, మనీ బ్లాకేజెస్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా సొంత ఇంటి కల కానీ, ఈ యొక్క లక్ష్మీ లాకెట్గా దీన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లాకెట్ను ఎవరైతే ఒంటిపై వేసుకుంటారో వితిన్ 11 నుంచి 12 అవర్స్లోనే దీని పవర్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. మీ శరీరంలో మీ తెలియని మార్పులు అనేటువంటివి మొదలవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ బాగా ఉపయోగపడుతుంది.
ఎట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ బాగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను మీరు పొందండి. ఆల్ ద బెస్ట్.